వెల్కమ్ టు విఎస్టీ న్యూస్. నేను మహాలక్ష్మి. బాలీవుడ్ పై టాలీవుడ్ టాప్ హీరోల దండయాత్ర. ఒకప్పుడు టాలీవుడ్ పై చిన్న చూపు ఉండేది. 6 పాటలు 4 ఫైట్స్ తప్ప ఏం ఉండవనే మాటలు వినిపించేవి. దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన బాహుబలి పుణ్యమా అని టాలీవుడ్ చిత్రం ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందింది. బాహుబలి సిరీస్ తర్వాత హీరో ప్రభాస్ పాన్ ఇండియా స్టార్గా మారిపోయారు. పాన్ ఇండియా స్థాయిలో అభిమానులను సంపాదించుకున్న ప్రభాస్ హిందీ ఆడియన్స్కి ఫేవరెట్ హీరోగా మారాడు. అదే తరహాలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కూడా పుష్ప సినిమాతో భారీ క్రేజ్ని తెచ్చుకున్నారు. ఈ చిత్రం హిందీ బాక్స్ ఆఫీస్పై సెన్సేషన్ క్రియేట్ చేయడంతో అల్లు అర్జున్కి కూడా దేశవ్యాప్తంగా అభిమానులు ఏర్పడ్డారు. ఇప్పుడు అదే దారిలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ వెళ్తున్నారు. త్రిబుల్ ఆర్ చిత్రంతో బాలీవుడ్లో ఎన్టీఆర్ మంచి పేరు తెచ్చుకున్నారు. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్తో కలిసి ఆయన నటించిన ఈ సినిమా ద్వారా హిందీ ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్నారు. ఇప్పుడు దేవర సినిమాతో ఎన్టీఆర్ ఈ మార్కెట్ని తిరిగి రిపీట్ చేశారు. ఈ సినిమా హిందీలో మొదటి వీకెండ్కి 25 కోట్లకు పైగా నెట్ వసూలు సాధించిందట. ఇది హిందీ బాక్సాఫీస్పై ఎన్టీఆర్ స్థాయిని చూపిస్తోంది. ఈ మధ్యకాలంలో బాలీవుడ్లో పలువురు హీరోలు ఈ స్థాయి కలెక్షన్స్ని సాధించలేకపోయారు. దేవర రాబోయే రోజుల్లో 50 కోట్ల మార్కుని దాటుతుందని అంచనా. మరో టాలీవుడ్ స్టార్ హీరో మహేష్ బాబు కూడా తన తర్వాతి చిత్రంతో హిందీ మార్కెట్లోకి అడుగు పెట్టబోతున్నారు. ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా కూడా మహేష్ బాబుకు పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపుని తీసుకురావడమే కాకుండా హిందీ బాక్సాఫీస్పై కూడా దుమ్ము లేపనుందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇదే క్రమంలో పుష్ప 2 కూడా ఈ ఏడాది విడుదల కావడానికి సిద్ధమవుతోంది. ఈ సినిమా కూడా హిందీ మార్కెట్పై దూసుకుపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. తెలుగు హీరోలు హిందీ బాక్సాఫీసును సైతం తమ ఆధీనంలోకి తీసుకుంటూ పాన్ ఇండియా స్థాయిలో విజయవంతం అవుతుండడం గర్వకారణమని చెప్పాలి. అలాగే అప్పుడప్పుడు నిఖిల్ లాంటి యువ హీరోలు కూడా హిందీ మార్కెట్పై పట్టు సాధిస్తున్నారు. అతను నటించిన కార్తికేయ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. ఇక నెక్స్ట్ స్వయంభూ సినిమాతో మరో బిగ్ సక్సెస్ అందుకునేందుకు కూడా అవకాశం ఉంది. ఇక తండేల్ ద్వారా నాగ చైతన్య హిందీలో మంచి కలెక్షన్స్ అందుకునే ఛాన్స్ ఉంది. ఇలా టాలీవుడ్ హీరోలు బాలీవుడ్పై దండయాత్ర చేస్తున్నారు. అక్కడి ప్రేక్షకులు ఆదరిస్తుండడం శుభపరిణామం అని చెప్పాలి. రానున్న కాలంలో ఇంకెన్ని చిత్రాలతో బాలీవుడ్లో దూసుకుపోతారో చూడాలి. మరి నిరంతర వార్తా స్రవంతి కోసం వీక్షిస్తూనే ఉండండి మా విఎస్టీ న్యూస్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.